తొలకరి వర్షాలతో సాగు చేయటానికి అనుకూలంగా తయారైంది నేలతల్లి. అదేవిధంగా రంజాన్ మాసంలో కురిసే అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదించేందుకు హృదయాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ముస్లిం భక్తులు. బోలెడన్ని కానుకలు తీసుకొచ్చే రంజాన్ను ఘనంగా స్వాగతించేందుకు అంతా సిద్ధమయ్యారు. అందుకోసం ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ పండుగలోని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. రంజాన్ నెలవంకను చూడ్డానికి ముందే మనస్సును ప్రక్షాళన చేసుకునే దిశగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ పవిత్ర వేళ తోటివారి పట్ల పగ, ప్రతీకారాలు లేకుండా చూసుకోవాలి. తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉంటే క్షమాపణ అడగాలి. ఇతరుల తప్పిదాలను పెద్ద మనసుతో క్షమించాలి. అనారోగ్య సమస్యలేవైనా ఉంటే ముందుగానే చికిత్స చేయించుకోవాలి. గత రంజాన్లో చేసిన తప్పులు ఈసారి దొర్లకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలతో అంతా రంజాన్ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. ఈ పండుగ సారాంశం గొప్పదే. రంజాన్ నెలలో ఉపవాసాలు, ఆరాధనలు ముఖ్యం. ఆశలను గనక నియంత్రించుకోగలిగితే స్వర్గం ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కోరికలకు కళ్లెం వేసేందుకే రంజాన్ ఉపవాసాలు అని గ్రహించాలి. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందడం తౌబా. అల్లాహ్ను మన్నించమని వేడుకుంటే మంచి పనులు చేసే భాగ్యం కలిగిస్తాడు. రంజాన్కు ముందే చెడు యోచనల నుంచి మనసును ప్రక్షాళన చేసుకోవాలి. రంజాన్లో 100కి 100 పాళ్లు అల్లాహ్ విధేయత పాటిస్తామని, సత్క్రియలు చేద్దామని సంకల్పించుకోవాలి. రంజాన్ రోజాలు, నమాజ్లు, దాన ధర్మాలు హృదయపూర్వకంగా పాటించాలి. ఈ రంజాన్ నెలంతా శుభాలు ప్రసాదించమని అల్లాహ్ను వేడుకోవాలి. దేవుణ్ణి నమ్మిన వారికి నిరాశ అనేది ఎన్నటికీ ఉండదు. ఆయన తన కారుణ్య ద్వారాలను తప్పక తెరుస్తాడు. రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించింది కనుక ఈ మాసమంతా ఖురాన్ పారాయణతో తరించాలి అని పెద్దలు చెబుతారు.